చెప్తారు. బుద్ధిజం కాంట్రాస్ట్. ఈ వాజ్ వెరీ లాస్ట్ టు బుద్ధిజం. ఇతను బౌద్ధ మతానికి నాశనం చేసే లేదా నష్టాన్ని కలిగించడం రాస్తుంది. ఈ వాజ్ వెరీ లాస్ట్. ఇతను బౌద్ధ మతానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించాడు. On this clear? Yes, one. Part number 2. కొత్త వాళ్ళు స్టార్ట్ చేసుకున్నాను. మెడివల్ అర్థవంతం నెక్స్ట్ మధ్య భారతదేశం రాసుకున్నాం. కొత్త వాళ్ళకి స్టార్ట్ చేయాలి. మధ్య భారతదేశం మెడివల్ ఇండియా. పార్ట్ నెంబర్ 2. హిస్టరీ వరకు అయితే పార్ట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ పార్ట్ నెంబర్ 2. ఫస్ట్ సిలబస్ రాసుకోండి, డివైడ్ చేసుకోండి. నార్త్ ఇండియా సిలబస్లో ఇటువైపు, సౌత్ ఇండియా డివైడ్ చేసి సిలబస్ రాసుకోండి. ఉత్తర భారతదేశం అటువైపు, దక్షిణ భారతదేశం అని రాసుకోండి. నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా అని రాసుకోండి. ఉత్తర భారతదేశము ఇటువైపు, దక్షిణ భారతదేశం. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాం. ఇందులో ఏ చాప్టర్ అయితే రాదో అది తెలంగాణ హిస్టరీ కానీ ఏపీ హిస్టరీ కానీ అవుతుంది. ఇందులో ఏ చాప్టర్ రాకపోతే ఆ చాప్టర్ అర్థమవుతుందా? అంటే ఇందులో ఉండదు, అంతా చదివిపోవాలి. ఎవరు క్లియరా? ఫస్ట్ వన్ చెప్పండి మీరే. ఉత్తర భారతదేశంలో లాస్ట్ రాజు హర్షవర్ధన్. ఎవరు? హర్షవర్ధన్ తర్వాత నెక్స్ట్ ఏ వంశం వస్తుంది? మెడివల్ ఇండియాలో స్టార్ట్ అవ్వాలి నార్త్ లో. అందులో మొట్టమొదటిగా నార్త్ ఇండియాలో హర్షవర్ధన్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే డైనాసిటీ ఫస్ట్ చాప్టర్ రాజపూత్స్. నార్త్ ఇండియాలో ఫస్ట్ చాప్టర్ రాజపుత్రులు. సెకండ్ చాప్టర్ ఇస్లాం రిలీజియన్, ఇస్లాం మతం. యూపీఎస్ వరకు కూడా ఇదే సిలబస్. నా సిలబస్ ఏం మార్చుకోకండి. ఫస్ట్ రాజపుత్రులు అని రాసుకోండి తెలుగు మీడియం. రెండో చాప్టర్ ఇస్లాం మతం, ఇస్లాం రిలీజియన్. చాప్టర్ నెంబర్ 3 ఢిల్లీ సుల్తాన్స్ అని రాసుకోండి. ఢిల్లీ సుల్తాన్, ఢిల్లీ సుల్తాన్స్. నెంబర్ 4 మొఘల్స్, మొఘలయ సామ్రాజ్యం. మొఘల్స్. ఫిఫ్త్ చాప్టర్ మరాఠాస్. మహారాష్ట్రలో రాసుకోవచ్చు తెలుగు మీడియం, నో ప్రాబ్లం. మరాఠాస్. నెంబర్ 6 నార్త్ లో మొత్తం 7 చాప్టర్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ సిక్ రిలీజియన్, సిక్కు మతం. సిక్ రిలీజియన్ రాసుకున్నాను. ఏ మతం?